అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో నేటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు నటించిన క్లాసిక్ చిత్రం 'అంజలి పిక్చర్స్' వారి 'అనార్కలి'. ఈ చిత్రం గురించి విశేషాలు చూద్దామండి. ఈ చిత్రం ఏప్రిల్ 28, 1955లో విడుదలైంది. అంటే నేటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంది 'అనార్కలి' చిత్రం. ఈ చిత్రంలో కథానాయిక, ముఖ్య పాత్రధారి అంజలీదేవి గారు. ఆవిడ పేరు మీదే సినిమా వచ్చింది కదా! నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్. అంజలీదేవి గారి సొంత సంస్థ. నిర్మాత పి. ఆదినారాయణరావు గారు. దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు. సంగీత దర్శకత్వం పి. ఆదినారాయణరావు గారు. ఛాయాగ్రహణం కమల్ ఘోష్. ఆ రోజుల్లో ఈ చిత్రం 2 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. అంటే హిట్ చిత్రంగానే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చిత్రంలోని ముఖ్య పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే సలీం పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించారు. అనార్కలి పాత్ర అంజలీదేవి గారు. అక్బర్‌గా ఎస్వి రంగారావు గారు కనిపిస్తారు. జోధాబాయిగా కన్నాంబ గారు. మాన్సింగ్ పాత్రలో చిత్తూరు వి. నాగయ్య గారు. గుల్నార్‌గా సురభి బాలసరస్వతి గారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారనమాట. ఈ చిత్రం కథా కథనం చూసుకుంటే కథ చూసుకుంటే అందరికీ తెలిసిన కథే. సలీం మొఘల్ మొఘల్ యువరాజు. అతనికి ఒక రాజనర్తకి కలిగిన ప్రేమ గురించిన చిత్రం అనమాట ఇది. ఈ కథ అందరికీ తెలిసిందే కాబట్టి దాని గురించి మళ్ళీ చెప్పుకోవాల్సింది సెపరేట్‌గా ఏమీ లేదు. అంజలీదేవి గారు వాళ్ళు ముందుగా చెప్పుకున్నాం కదా! 'పరదేశి' చిత్రం నిర్మించారు. ఆ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ తర్వాత వారు జానపద చిత్రం తీద్దాం అనుకున్నారు. కానీ ఈలోగా 1953లో విడుదలైన హిందీ చిత్రం అది 'అనార్కలి'. హిందీ 'అనార్కలి' చిత్రం అది విజయవంతమైంది. అందులో నటించిన వాళ్ళు ప్రదీప్ కుమార్, బీనా రాయ్ అండ్ ముబారక్ అనే ఆయన అక్బర్ పాత్ర వేశారు. ప్రదీప్ కుమార్ సలీంగా, బీనా రాయ్ అనార్కలి పాత్ర, ముబారక్ అనే ఆయనేమో అక్బర్ పాత్ర ధరించారు. ఆ చిత్రం విజయవంతమైతే ఆ చిత్రాన్ని చూసిన తర్వాత దాని ఆధారంగా తెలుగులో 'అనార్కలి' చిత్రం రూపొందించాలని అంజలి పిక్చర్స్ వారు నిర్ణయించుకున్నారనమాట. అలా మరి వీరి రెండవ చిత్రంగా అంటే అంజలి పిక్చర్స్ వారి రెండవ చిత్రంగా 'అనార్కలి' చిత్రం రూపొందిందండి. అదండి ఈ చిత్రం అనుకున్నది. ముఖ్యంగా ఈ చిత్రానికి దర్శకుడు వేదాంతం రాఘవయ్య. తర్వాత ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్, సంభాషణలుగా సముద్రాల సీనియర్ గారు పనిచేశారు. ఆయన ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చారనమాట. కమల్ ఘోష్ ఛాయాగ్రహణం అని చెప్పుకున్నాం కదా! ఎలాగాను. అదండి. అది ఈ చిత్రం వెనకున్న కొంత కథ. తర్వాత ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాటలు. పాటలు 12 ఉంటాయి. 12 పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ పాటలే. ఆదినారాయణరావు గారు సంగీతం, పాటల రచయిత సముద్రాల సీనియర్ గారు. 12 పాటలు ఆయనే రాశారు. ఘంటసాల గారు, జిక్కీ గారు ముఖ్యంగా పాటలు పాడారు. ఈ చిత్రంలో సుశీల్ గారు ఒకటే పాట పాడారు. మిగిలినవన్నీ కూడా ఘంటసాల గారు, జిక్కీ గారు. ఒక పాటలో ఏఎం రాజా గారు, జిక్కీ గారు కూడా పాడారండి. అవండి ముఖ్యంగా. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 'ఓ అనార్కలి', తర్వాత 'జీవితమే సఫలము', 'కలిసే నెలాజ', 'నన్ను కనుగొన్న'. తర్వాత ఇంకో మెయిన్ పాట చెప్పుకోవాల్సింది 'రాజశేఖర' పాట. తర్వాత 'అందచందాలు' గాని, 'ఆనందమే అందాలు', 'రావోయి సఖా', 'కురసాల సరసాల', 'ఓ సిపాయి'. ఈ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్ ఆ రోజుల్లో. ఇప్పటికి కూడా కొన్ని పాటలు చాలా సూపర్ డూపర్ హిట్లుగానే నిలిచాయి. ఇప్పటికీ అందరూ వింటూ ఉంటారు వీటిని. అది కాకుండా ఈ చిత్రంలో ఆదినారాయణరావు గారు 2 పాటల మటుకు 1953లో వచ్చిన సినిమాలో వచ్చిన పాటల ట్యూన్స్‌నే వాడుకున్నారు. అందులో ఒకటి 'రావోయి సఖా', 'ఆ జానే వఫా' దాన్ని అలాగే వాడుకున్నారు. అలాగే 'జీవితమే సఫలము' పాటలో అది కూడా వాళ్ళు 'ఏ జిందగీ ఉసీ కా హై' అని ఉన్న హిందీ పాటని ఆ ట్యూన్‌ని అలాగే వాడుకున్నారనమాట. 2 పాటలు అలాగే వాడుకున్నారు. మిగిలిన ట్యూన్స్ మట్టుకు ఆదినారాయణరావు గారు తన సొంతంగా మళ్ళీ కూర్చారు ఈ సినిమాకి. అవండి పాటల గురించి చెప్పుకుంటే ఈ చిత్రం యొక్క విశేషాలు. అలా అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, ఎస్వి రంగారావు గారితో ఈ చిత్రం అలా అప్పటి ముందు 1953లో వచ్చిన 'అనార్కలి' ఆధారంగా నిర్మించారనమాట. చెప్పుకున్నాం కదా! 'అనార్కలి'లో ప ప్రదీప్ కుమార్ గారు, బీనా రాయ్ గారు, తర్వాత ముబారక్ అనే ఆయన నటించారు. ఆ తర్వాత 1960లో
మళ్ళీ 'మొఘల్ ఆజాం' సినిమా వచ్చింది. ఆ చిత్రం కూడా ఇదే కథగా చెప్పుకోవచ్చు. 'సలీం', 'అనార్కలి' ప్రేమ కథగానే చెప్పుకోవచ్చు. అందులో ముఖ్య పాత్రధారులు సలీం పాత్ర దిలీప్ కుమార్ గారు వేశారు. మధుబాల గారేమో అనార్కలి పాత్ర వేశారు. అక్బర్‌గా పృథ్వీరాజ్ కపూర్ గారు వేశారనమాట. అవండి తెలుగులో ఒక అనార్కలి, హిందీలో వచ్చిన 2 అనార్కలి కథలుగా చెప్పుకోవాల్సిన సినిమాల విశేషాలు. ఈ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చిత్రం గురించి మీ కామెంట్స్ బాక్స్‌లో పెట్టండి. తర్వాత మళ్ళీ మరో వీడియోలో మరో సినిమాతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.